హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ బ్రోస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈరోజు మన దగ్గర ఉంది వాటర్ మిలన్, అంటే కర్ముంజ, పుచ్చపండు, మీరు ఏదైనా అనొచ్చు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే నార్మల్గా తినడానికి దీన్ని కటింగ్ చేసుకొని అయితే తింటాం. సో అలా కాకుండా నేను దాన్ని నా చేతితో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే పలగొడదామంటే ఈ విధంగా పలిగిపోదు. సో అందుకే ఈరోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే నార్మల్గా ఈ వాటర్ మిలన్ని ఇక్కడ పెట్టేస్తాను. సో మన దగ్గర ఉన్న ఏంటి అంటే రబ్బర్ బ్యాండ్స్. ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఉపయోగించి దాన్ని ఈరోజు మనం పగలగొట్టబోతున్నాం అనమాట. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర 500 రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ దీని పైనుంచి వేద్దాం. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది, అసలు ఏ రబ్బర్ బ్యాండ్ దగ్గర అది పగిలిపోతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫటాఫట్ రబ్బర్ బ్యాండ్స్ అయితే దానికి వేసేస్తాను. ప్రతి 50 రబ్బర్ బ్యాండ్స్ కంప్లీట్ కాగానే మీకు చెప్తూ ఉంటాను ఎన్నో రబ్బర్ బ్యాండ్ దగ్గర అది పగిలిపోతుందో మనం ఈరోజు చూద్దాం. నార్మల్గా మీరు చూసే ఉండొచ్చు, వాటర్ మిలన్ వేరే ఉంటుంది కదా, అదైతే కొంచెం పతలా ఉంటుంది, అంటే కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేయబోయే వాటర్ మిలన్ వచ్చేసి గ్రీన్ కలర్ది అనమాట. సో దీని తోలు కనుక మనం చూసినట్టు చాలా మందంగా ఉంటుంది. సో ఇది ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ యొక్క కెపాసిటీని తట్టుకోగలుగుతుందో ఈరోజు వీడియోలో మనం ఎక్స్పెరిమెంట్ లాగా చూద్దాం. ఒక రబ్బర్ బ్యాండ్ మనకి ఎంత గట్టిగా ఉంటుందో మీకు తెలుసు. సో మన దగ్గర 500 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. 500 రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేద్దాం. ఎన్నో రబ్బర్ బ్యాండ్ దగ్గర ఇది పగిలిపోతుందో చూద్దాం. దీని తోలు అయితే దొడ్డుగానే ఉంటుంది. దీని కెపాసిటీ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి మనం చూద్దాం. ఎన్నో రబ్బర్ బ్యాండ్ దగ్గర ఇది బ్లాస్ట్ అవుతుందంటే పగిలిపోతుందో కూడా చూద్దాం. 500 రబ్బర్ బ్యాండ్స్ ఇది క్యారీ చేస్తుందా, లేకపోతే ఒక 50-100 రబ్బర్ బ్యాండ్స్ దగ్గర ఇది పగిలిపోతుంది. ఈరోజు వీడియోలో మనం ఎక్స్పెరిమెంట్ లాగా చూద్దాం. సో ఈ వీడియోతో మీరు కంటిన్యూగా అలాగే ఉండండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని ఇదే విధంగా మాకు ఇవ్వండి. సో ఫైనల్గా నేను మీ నవీన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి కరెక్ట్ దీని సైజ్కి అయితే మేము తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఈ మధ్యలో ఇలా వేస్తూ వెళ్ళిపోదాం. సో ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ వరకు ఇది క్యారీ చేస్తూ చూద్దాం. సో ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ నేను వేయలేను కాబట్టి, సో ఇక్కడ మా టీం మొత్తం కలిసి వీడైతే వేసేస్తాం. ఇప్పుడు చిన్నదాన ఫటాఫట్ ఇవన్నీ వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే 100 రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇక్కడ వేసేసాం. ఇప్పటి వరకు ఈ పుచ్చబండి అనేది కొంచెం ఈ విధంగా బయటికి వెళ్ళి ఉబ్బినట్టుగా ఉండే, మీరు చూడొచ్చు ఇప్పుడు స్టేట్కి కొంచెం సన్నగా అయిపోయింది. సో ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ చాలా టైట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్స్లో సగం వేసే వరకు ఇది పగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఇంకెప్పటి వరకు ఆపుతుందో. సో ఇప్పుడు ఫటాఫట్ ఇంకా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేద్దాం. సో గాయ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనం 200 రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా దీనికి ఎటువంటి ఏం కావట్లేదు, ఎందుకంటే దీని తోలు చాలా దొడ్డుగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్యారీ చేస్తుందేమో అనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికైతే చాలా టైట్ అయింది. మీరు చూడొచ్చు, చాలా పతలా అయితే అయిపోయింది, సన్నగా అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు ఇంకొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసి చూద్దాం. మీరు అలాగే మన వీడియోలో కంటిన్యూగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు కొంచెం లోపలికి ఇక్కడ డౌన్ కూడా అవుతుంది. ఇది ఎనీ టైం పగిలే అవకాశం ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ మధ్యలోకి అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. మధ్యలోకి అయితే ఈ విధంగా లొటర్ అయితే పడ్డది. సో ఫైనల్గా మీకు ఇక్కడ నుంచి చూస్తుంటే అర్థమైపోతుంది కదా, యాంగిల్ మనకు పైన కింద దొడ్డుగా ఉంది, మధ్యలో మాత్రం టైట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎనీ టైం పగిలిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు 300 రబ్బర్ బ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఆపుతుందో నాకు ఇది అర్థం కావట్లేదు. ఇదైతే పగిలిపోనికి రెడీగా ఉంది, ఎనీ టైం పగిలిపోవచ్చు. సో మీరు అందరూ స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. పగిలేదాన్ని కూడా మీకు స్లో మోషన్లో ఇప్పుడు మేము చూపిస్తాం.
మీకు అంత దూరం నుంచి కనిపిస్తుందో లేదో మీకు దగ్గర నుంచి ఒక యాంగిల్లో చూపిస్తాను. మీరు నేను చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో మీకే అర్థమైపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం షేప్ మొత్తం డౌన్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడ కింద కూడా చూడొచ్చు. మీకు ఈ యాంగిల్ నుంచి చూపిస్తే కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకు పగిలిపోతే ఇప్పుడు మనకు పగిలిపోయే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ఎనీ టైం ఇప్పుడు పగిలిపోవచ్చు. అందుకే ఇప్పుడు మనకు కొన్ని తక్కువ రబ్బర్ బ్యాండ్లు అయితే వేద్దాం. సో గాయస్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వాటర్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎనీ టైం ఇది పగిలిపోవచ్చు. మీకు ఇంకొక చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయా? వాటర్ అయితే లీక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో గెట్ రెడీ గాయ్స్. ఫ్రెండ్స్ ఒక పీస్ అయితే ఎగరొచ్చి మనకి ఇక్కడ పడిపోయింది. సో పీస్ బాగానే ఉంది ఇప్పటికైతే. ఇంకొక పీస్ అక్కడనే ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. ఏం పర్లేదు, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ పెట్టేసాం. దానికి మనం వేసిన రబ్బర్ బ్యాండ్ మీరు చూడొచ్చు ఎంత దూరంలో ఎగిరిపడ్డాయో. ఈ ముద్ద అలాగే ఉంది మొత్తం. రబ్బర్ బ్యాండ్స్ అని మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ డైరెక్షన్లో ఇక్కడికి వచ్చినాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉంది స్లో మోషన్లో కూడా మీరు దీన్ని చూడండి, చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ మీకు మిస్ అవ్వకుండా మేము అప్డేట్ లాగా తెస్తూ ఉంటాం అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే మీరు మా నుంచి ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అటువంటి వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాం. అలాగే ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టయితే మేము కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన ఛానల్లో వచ్చేసి ఒకటి బుల్లెట్ పారాషూట్, అదేవిధంగా బుల్లెట్ టిన్ కోక్స్, ఈ విధంగా కొన్ని వీడియోస్ అయితే చేస్తాం. అవి చాలా బాగా నడుస్తున్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీరు అక్కడ నుంచి చూడొచ్చు, లేకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దీనివల్ల మాకు కొంచెం డిమోటివేట్గా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.